Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. నేను మంచిర్యాలలో ఉన్నా. సో మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ధర్ని మధు మంచిర్యాల మేయర్గా ఎన్నుకోబడ్డాడు. సో ధర్ని మదన్న ఈసారి ఫస్ట్ ఆఫ్ ద మేయర్ ఈ మంచిర్యాల. ఊహించరా ఇన్ని సీట్లు ఊహించరా మధుకరణ ఫస్ట్ ఎలక్షన్ ఇంకొక 5 సీట్లు వచ్చేది ఉండే. మనం అనుకున్నది రాలే. అంటే ప్రేమ్ సాగర్ రావు గారు 55-56 ఎక్కేసుకున్నారు 60ల. సో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి కానీ వీటి గురించి కానీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిర్రా ఓటర్లకి, మనం ఇది ఇస్తున్నామని. ఆ డెవలప్మెంట్ వర్క్స్ కూడా సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ 2.5 సంవత్సరాల్లో మేము ప్రజలందరికీ అందుబాటులో చేయించినాం. ఓకే, కాబట్టి వాళ్ళు మాకు ఈ పని కావాలని చెప్పేసి వాళ్ళు అడగలేదు. మీరు మాకు పని చేసి మీకు ఓట్లు వేస్తామన్నట్టు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఏముంటాయి, దీర్ఘకాలిక సమస్యలు అంటే ఇన్ని రోజుల నుంచి జనాలు పీడింపబడ్డ సమస్యలు ఏముంటాయి, వాటిని ఎట్లా తీసుకుపోతారు? మున్సిపల్ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల వద్దకే వెళ్ళి వారి అవసరాలు ఏమేమి ఉన్నాయి, అక్కడ మున్సిపాలిటీ పరంగా చేయాల్సిన పనులు ఏమున్నాయి, వాటిని అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి త్వరలో మంచిర్యాలలో పారిశుద్ధ్యం విషయంలో నెంబర్ 1గా చేసే దిశగా, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల మొట్టమొదటి స్థాయిలో నిలబడే దిశగా మా ఎమ్మెల్యే గారి ఆశీస్సుతో మేము ముందుకు వెళ్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కూపిరి లేకుండా చేసి గతంలో 4 సార్లు 5 సార్లు గెలిచిన వాళ్ళు, మన చైర్మన్ గా చేసిన వాళ్ళు అందరూ ఓడిపోయారు. చిత్తు కూడా ఓడిపోయింది. ఎంపీపీగా చేసిన వాళ్ళు ఓడిపోయారు. నా మీద పోటీ చేసిన అతను మాజీ ఎంపీపీ. ఎవరైతే నాకు నిధులు ఇయ్యలేదు, ఎవరైతే నన్ను ఇబ్బంది చేసిందో ఆయన నాకు, ఎవరైతే కేసులు పెట్టించారో అవును ఆయన మీద గెలిచి వచ్చి మెజారిటీ. సో ఇంకోటన్నా, ఇప్పుడు 2 మున్సిపాలిటీలు కలిపి కార్పొరేషన్ చేసిరు కాబట్టి మీ మేయర్ పీఠం మీరు కైవసం చేసుకునే క్రమంలో ఏమైనా ఇబ్బంది ఫేస్ చేసిరా? మా మీద గెలవడం అంత ఈజీ కాదు. అప్పుడు నేను ప్రేమ్ సాగర్ రావు దగ్గర పనిచేయడం, ఏ అవసరం ఉన్నా ప్రజల వద్దకు వెళ్ళడం. అప్పుడున్న ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఓటర్ లిస్ట్లో నా పేరు డిలీట్ చేయించారు. ఉన్న పరిస్థితుల్లో నీ ఓటు రావడం కష్టం. ఓకే, మీ బ్రదర్ది ఓటు ఉంది కదా, మీ బ్రదర్ని చేపిస్తారా, ఇంకెవరిని ఎంటీ బీఫామ్ ఇస్తా, నువ్వు ఎవరిదన్నా పేరు రాసుకో నువ్వు గెలిపించుకొని తీసుకురా అని చెప్పేసి నాకు ఆఫర్ ఇచ్చారు సార్. మేము వెళ్ళి అప్పుడున్న ఎంపీపీ గారిని కావచ్చు, అప్పుడున్న ఎమ్మెల్యే గారిని అడిగితే పార్టీ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ వాళ్ళని అడిగినాం, మా గ్రామానికి ఏమైనా అమౌంట్ ఇవ్వాలి కదా అంటే కండువ మారుస్తేనే ఇస్తామని చెప్పి. ఎట్లుంది మరి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా చెప్పండి సార్. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారు మామూలు కార్యకర్తలని నాయకులుగా తయారు చేస్తారు. ఓకే, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఎట్లా అంటే నాయకులను కార్యకర్తలుగా తయారు చేస్తారు. ఒకే ఒక మీటింగ్ పెట్టారు, సర్పంచ్ క్యాండిడేట్లు అందరినీ ప్రకటించి నేను పెట్టిన క్యాండిడేట్లను ప్రతి గ్రామంలో ఒక ప్రేమ్ సాగర్ రావు గారు పోటీ చేసిరు అనుకొని మీరు ఓట్లు వేయాలని చెప్పేసి ఒకే ఒక్క మీటింగ్ పెట్టి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి. ఓకే, వచ్చేసరికి అన్ని గెలుపు స్టేట్లో సెకండ్ వచ్చింది. మధుకర్ అన్న, ఒకటి యువత రాజకీయాల్లోకి రావాలి అంటే నిజంగానే యువకులుగా మీరు వచ్చారు. 30 సంవత్సరాల్లో మేయర్ పీఠంలో కూర్చున్నారు. సో మంచిర్యాల యువకులకు ఎట్లాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తారు మీ పర్యాయంలో? అందరం యువకులం. ఓకే, మా కమిషనర్ గారు కూడా యువకుడే. కమిషనర్ మున్సిపల్లో ఉన్న మెయిన్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యువకులే. మేమందరం యువకులం. ఓకే, ఇప్పుడు డిప్యూటీ మేయర్ వారు కూడా సల్లా రమ్య మహేష్ వాళ్ళు కూడా సేమ్ నా వయసు వాళ్ళ వయసు సేమే ఉంటుంది. 35-36 ఈ వయసు లోపలనే ఉంటాం మేమందరం. సో ట్రెండ్ సెట్ చేసుకుంటారు.